వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశంలో దూసుకు వెళ్తున్న విమానం ఒక్కసారిగా అలారం మోగింది. ప్రయాణికులు నిద్రలో ఉండగానే క్యాబిన్ లో కలకలం రేగింది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటూ ఎయిర్ హోస్టల్లు పరుగులు. పైలట్ కు గాల్లోనే గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. 30,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను భయంతో వణికించింది. పోర్చుగల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్పెయిన్లోని టెనెరిఫ్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కు బయలుదేరిన జెట్ 2 విమానం సాధారణంగానే ప్రయాణం కొనసాగిస్తోంది. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా అర్ధరాత్రి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. క్యాబిన్లో లైట్లు మెరుస్తూ ఎయిర్ హోస్టెస్లు ఆందోళనతో పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. విమానంలోని ఒక పైలట్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లుగా సమాచారం. దీంతో కో పైలట్ వెంటనే విమాన నియంత్రణ చేపట్టాడు. అదే సమయంలో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ సహాయం కోరారు. ఈ సన్నివేశం చూసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇంకా భయంకర విషయం ఏమిటంటే విమానం ఒక్కసారిగా వేగంగా కిందకి దిగడం ప్రారంభించింది. పిల్లలు ఏడుస్తూ, పెద్దలు ప్రార్థనలు చేస్తూ కనిపించారని ప్రయాణికులు చెబుతున్నారు. కొందరైతే ఇదే చివరి ప్రయాణమేమో అనిపించింది అంటూ తమ భయానుభూతిని వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన కో పైలట్ వెంటనే పోర్చుగల్లోని పోర్టో ఎయిర్పోర్టుకు విమానాన్ని మళ్లించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. రన్వేపై ముందుగానే అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సిబ్బంది సిద్ధంగా ఉండగా పైలట్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల పాటు విమానంలోనే ఉంచారని, తరువాత ఎయిర్పోర్ట్లో సరైన సౌకర్యాలు లేకుండా వేచి చూడాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. తర్వాత మరో పైలట్ను పంపించి ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించినట్లు జెట్ 2 సంస్థ తెలిపింది. జెట్ 2 సంస్థ మాత్రం పైలట్ అస్వస్థతకు గురైనప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు కలగలేదు అని స్పష్టం చేసింది. అయితే గాల్లో చోటు చేసుకున్న ఈ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.